ట్రంప్ ఈ సుంకాలను పెంచే ఆలోచన ఎందుకు చేశాడు, మన దేశం మీద వాటి ప్రభావం ఎట్లా ఉంటుంది? అది మీరు ఉపోద్ఘాతంలోనే చెప్పినట్టే, మేక్ ది అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే 2 అంశాల మీద ట్రంప్ గారు ఎన్నికల్లో ప్రచారం చేశారు, గెలిచారు. ఇప్పుడు దాన్ని నేను అమల్లోకి తీసుకొస్తాను. 2 స్లోగన్స్ ఏవైతే నేను ఇచ్చానో వాటిని అమలు చేయాలి అని అంటే నేను కొన్ని చర్యలు చేపడతాను. ఆ చర్యలు ప్రజలకి ఇబ్బంది అయినా, ఇప్పుడు చెప్తున్నారు ఆయన, ప్రజలకు ఇబ్బంది అయినా అది తాత్కాలికమైన ఇబ్బంది తప్ప అది శాశ్వత ఇబ్బంది కాదు. శాశ్వత సమస్య పరిష్కారం కోసం ఈ తాత్కాలిక ఇబ్బందుల్ని, తాత్కాలికంగా వస్తున్న ఒడిదుడుకుల్ని ప్రజలు భరించాలి, కొన్ని రోజులు భరించాలి అని ట్రంప్ గారు చెప్పారు. ఇప్పుడు మొన్న మన లెక్క ప్రకారం అయితే 3వ తారీఖు, కానీ అమెరికా లెక్క ప్రకారం అయితే 2వ తారీఖు ఏప్రిల్ 2 నాడు ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పినని, మా ఎగుమతుల మీద మీరు ఎంత వేస్తారో పన్ను, మేము మా దిగుమతుల మీద కూడా మేము అంతే పన్ను వేస్తాం అని చెప్పినని చెప్పి, అది కారణం ఆయన చెప్పింది. కానీ సుంకాలు అన్నది మనం అర్థం చేసుకుంటే ఇది దిగుమతి సుంకం, ఎగుమతి సుంకం. అవును, ట్రంప్ గారు వేస్తుంది అమెరికాకి వస్తున్న దిగుమతుల మీద. అవును, వివిధ దేశాల నుండి వస్తున్న వస్తువులు అమెరికాకి, వాటి మీద దిగుమతి సుంకం ఇప్పుడు నిర్ణయించారు. అది 27% అని పేపర్లో వచ్చింది. ఫైనల్ గా 26%ని భారతదేశం నుండి వస్తున్న దిగుమతులు అమెరికాకి, వాటి మీద 26% వరకు పన్నులు విధించారు అన్నది వచ్చింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ గారు సుంకాలు విధిస్తే అమెరికాకి లాభమా నష్టమా, అమెరికా మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, అమెరికా ప్రజల మీద ఎట్లా పడుతుంది, అది ఆయన ఆలోచించే ముందే చెప్పారు. ఇది ప్రజలకు ఇబ్బంది పెడుతుంది అంటే అర్థం ఏంటి అని అంటే, దిగుమతి సుంకం మా ప్రభుత్వం ఆదాయం వనరుగా తీసుకొస్తుంది తప్ప అది అటు వ్యాపారస్తుల మీద గాని, ఎగుమతి చేసే కంపెనీలు గాని, దిగుమతి చేసే కంపెనీల మీద ప్రభావం కాకుండా ఏదైతే పన్ను విధిస్తున్నామో ఆ పన్ను ప్రజల మీద భారం పడుతుంది, ప్రజలకి ధరలు పెరిగే రూపంలో వస్తుంది అన్నట్టు చూచాయిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఆయన ముందే అన్నారు, ప్రజలు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి అని అంటే, ప్రభుత్వం ఆదాయం కోసం దిగుమతి పన్ను వేస్తే అది కంపెనీ మీద ప్రభావం పడకుండా దిగుమతి చేసుకునే కంపెనీ మీద గాని, లేదు ఎగుమతి చేసే కంపెనీ మీద గాని ప్రభావం పడాలి. అప్పుడు కంపెనీల మీద ప్రభావం పడుతుంది. కానీ ట్రంప్ గారు చెప్పింది ఏంటి, ఇది ప్రజలకి ధర పెరుగుదలలో ఉంటది, అంటే వినియోగదారులకి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఉదాహరణ చూడొచ్చు, మీకు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గాయి అని నిన్న మన పెట్రోలియం శాఖ మంత్రి గారు చెప్పారు. కానీ నిన్ననే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి అని చెప్పి, తగ్గడం వల్ల మేము వినియోగదారులకి ట్యాక్స్ పెంచడం లేదు, వినియోగదారులకి ధర పెంచడం లేదు, ట్యాక్స్ కాదు ధర పెంచడం లేదు, డీజిల్ గాని పెట్రోల్ గాని. ఏం చేస్తున్నారు, వాళ్ళ సెంట్రల్ ఎక్సైజ్ పెంచుతున్నారు అన్నారు, అంటే ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందా ట్రంప్ గారు చెప్పినట్టే, ఇక్కడ ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటుంది. ఎందుకు, అది కంపెనీల మీద భారం ఏం కాదు, కంపెనీలకి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి కంపెనీలకి ఆదాయం వస్తుంది. కానీ ఎవరికి లాభపడాలి, ఆ తగ్గిన ధర ఎవరికి వెళ్ళాలి, జనానికి వెళ్ళాలి. ఎవరైతే వినియోగదారులు ఉన్నారో భారతదేశంలో పెట్రోల్ గాని డీజిల్ గాని, వాళ్ళకి ధరలు తగ్గాలి. ఇప్పుడు ఏం చేశారు మన మోడీ గారు, ట్రంప్ గారు చేసినట్టు, ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు మేం పెంచడం లేదు, కానీ ట్యాక్స్ పెంచుతున్నాం, ఆదాయం మాకు పెరుగుతుంది, అది కేంద్రం వేసే ట్యాక్స్ పెంచారు. అంటే ఇది ఎవరికి ఉపయోగం, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. రెండోది, మీకు వంట గ్యాస్ ధర పెంచారు, కానీ ఎన్నికల్లో మోడీ గారు చెప్పింది ఏంటి, మేము దేశవ్యాప్తంగా 500 రూపాయలకే ఉజ్వల దీని కింద ఎవరైతే మా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామో, గ్యాస్ ఇచ్చామో వాళ్ళకి 500 రూపాయలకి ఇస్తామన్నారు. అది కూడా 50 రూపాయలు పెరిగింది. అంటే అత్యంత పేదవాళ్ళు అయిన వాళ్ళు, ఉజ్వల్ స్కీమ్ కింద వచ్చిన వాళ్ళు, మహిళలు అయి ఉండి వాళ్ళకు కూడా 50 రూపాయలు పెంచారు. ఇప్పటికే పన్నులు ఇబ్బంది ఉంది అని అంటే, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధర అందరి వినియోగదారులకి, ఇతర వినియోగదారులందరికీ 50 రూపాయలు పెంచారు. అంటే ప్రభుత్వం ఆదాయ వనరుగా
చూసుకుంటుంది తప్ప, ఆదాయం పెంచుకునేటట్టు చూసుకుంటుంది తప్ప, ప్రజల మీద పడే భారం ఎట్లా దేశం మీద ప్రభావం పడుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది అన్నది అటు ట్రంప్ గారు గాని ఇటు మోడీ గారు గాని ఆలోచించడం లేదు. అది కీలకంగా మనం ఇప్పుడు ట్రంప్ గారు ఏమన్నారు, ఒకటి మీరు ఎంత ట్యాక్స్ వేస్తారో మా వస్తువుల మీద మేము అంతే ట్యాక్స్ వేస్తాము అన్నాడు. అందులో న్యాయమే ఉంది కదా, నీవు ఎంత విధిస్తావు నేను అంతే విధిస్తా, ఆయన చేసిన తప్పే ఉంది. ఇంకొకటి శాశ్వతంగా ఏముండదు, తాత్కాలికంగా ప్రజలు ఇబ్బంది పడతారు అన్నారు. అది నిజమేనా? ఇప్పుడు మీకు మొదటి విషయం నేను చెప్పాను చాలా స్పష్టంగా, ప్రజల మీద భారం వేస్తున్నారు అల్టిమేట్ గా వీళ్ళు అని చెప్పి. ట్రంప్ గారు చేసిన నిర్ణయం లేకపోతే ట్రంప్ గారు అన్నది మీరెంత వేస్తే నేను అంత వేస్తామన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు వచ్చింది అది ఆలోచించాలి. మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు అని అంటే మీకు రోజు రోజుకి ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గుతుంది, రోజు రోజుకి ప్రజల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. ప్రజలంటే ధనికుడికి పేదలకి మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. దీని వల్ల ప్రభావాలు పడుతున్నాయి, ప్రజల్లో కోపం పెరుగుతుంది ప్రభుత్వం మీద. ట్రంప్ గారు గెలవడానికి కారణం గతంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం మీద వచ్చిన కోపమే. దానికి కారణం ఏంటి? ఉద్యోగాలు పెరగకపోవడం, ఆదాయాలు పెరగకపోవడం, ధరలు రెగ్యులర్ గా పెరగడం, వాళ్ళ జీవన పరిస్థితుల మీద ప్రభావం పడేటట్టు అటు విద్య వైద్యం ఇవన్నీ అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటిలోనూ వాళ్ళు తగ్గించడం, ఇవన్నీ కారణం. అందువలన మీకు ఇప్పుడు కూడా ట్రంప్ గారు ఇప్పుడు దీన్ని ఇంకా ఇబ్బంది పడేటట్టు చేస్తున్నారు, ప్రజల మీద ఇంకా ఇబ్బంది పడేటట్టు. ఇప్పుడు మీకు అదే ఎంత వేస్తే అంత వేస్తాం అంటున్నారు. అది ఎవరి మీద భారం పడుతుంది? ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది ఇప్పుడు ఆక్వా మొత్తం ఇది. ఎందుకంటే పన్నులు భారం, ధరలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పినని ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మోడీ గారికి లేఖ రాశారు, మాట్లాడుతున్నారు. మోడీ గారు ఇప్పుడు చర్చలు చేయాలని చెప్తున్నాను. ఎవరితో? ట్రంప్ గారితో. ఇంకెవరితో? ట్రంప్ గారితో. ఎందుకనంటే ఇది ప్రభావం పడుతుంది. ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు ఆక్వా వ్యాపారం చేసే వాళ్ళ మీద. దాంతో ధరలు పడితే వాళ్ళ ఆదాయం తగ్గితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. ఇది అందువలన ఇది ఒక సర్కిల్ రూపంలో వస్తుంది ఇది. అందువలన నెక్స్ట్ ఇప్పుడు ట్రంప్ గారు చెప్పిన విషయం, మీరు అడిగిన ప్రశ్నకి మీరెంత వేస్తున్నారో మేమంత వేస్తున్నాం అంటున్నారు. వ్యాపారం చేసేటప్పుడు మనం నా దేశానికి అవసరం ఏంటి, నా దేశంలో నేను దిగుమతి చేసుకున్న దాన్ని ఎట్లా నా ప్రజలకు అందించాలి, దాన్ని బట్టి నేను దాని మీద సుంకం విధించాలా విధించకూడదా, విధిస్తే ఎంత విధించాలి, 5% విధించాలా, 10% విధించాలా, 100% విధించాలా అన్నది నిర్ణయించాలి. అది ప్రజలకు ఉపయోగపడే దాన్ని బట్టి ఆ వస్తువు మీద చెయ్యాలి. అత్యంత ఆధునికమైన కారులు తయారు చేసే దాని మీద మీకు నేను ఏదైతే అమెరికాకు వస్తున్నాయో దాని మీద 25% సుంకం విధిస్తానని చెప్పి అన్నారు. అది అత్యంత ఆధునికమైందా లేకపోతే దిగుమతి చేసుకుందా మామూలు ఇదైనా కానీ దానివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది? అత్యంత కార్లు ఉపయోగించేది అమెరికాలో ప్రజలు. ఇప్పుడు దిగుమతి చేసేది ఆ భారం మళ్ళీ ఎవరి మీద వెళ్తుంది? ప్రజల మీదకి వెళ్తుంది. అలాగే మీరు భారతదేశం తీసుకున్నా, భారతదేశం మీద కూడా అది ప్రభావం ప్రజల మీద పడుతుంది. మీరు ప్రజల మీద పడుతుంది అని అంటున్నారు. అమెరికా ప్రజలు ఇప్పుడు ప్రజల మీద ఎఫెక్ట్ అయితే అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రజల రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆందోళనలోకి వచ్చారు. చాలా స్టడీ అక్కడ నడుస్తుందని, రోడ్ల మీద ప్రజలు వస్తున్నారని చెప్పిన, చాలా ఆందోళన చెందుతున్నారని చెప్పిన. ఎందుకంటే ట్రంప్ గారి నిర్ణయం అది మీ ప్రశ్నలో లేకపోయినా ట్రంప్ గారు ఇప్పటికే మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపిస్తున్నామని, అట్లాగే అనేక రూపాల్లో మీకు ఆయన ఒక చర్యలు తీసుకుంటున్నారు. కీలకంగా ప్రభుత్వం ఖర్చు తగ్గిస్తున్నారు. ఒక పక్క పన్నుల ద్వారా ఆదాయం గురించి ఆయన పెంచుకోవాలని చూస్తున్నారు, రెండో పక్క ఖర్చు తగ్గిస్తున్నారు. అలాగే USAID అని చెప్పినని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా అయిపోవడం అని, ఇవన్నీ మీకు క్లైమేట్ దాని నుంచి వెనక్కి వెళ్ళడం అని ఖర్చు తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఆయన ఇప్పటికే కొన్ని వేల మందిని తీసేశారని చెప్తున్నారు. అలాగే చాలా డిపార్ట్మెంట్లలో వేల మంది ఉద్యోగులకి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని తీసేసే పరిస్థితి వస్తుందని చెప్పి, ఇదంతా పానిక్ సిచ్యువేషన్. అంటే ఒక పక్క ఆదాయం పెంచుకొని ప్రజల మీద భారం పడేటట్టు, రెండు
ప్రభుత్వ ఖర్చు తగ్గించుకుంటూ మళ్ళీ ప్రజల మీద పడేటట్టు. ఇది ఓవరాల్ గా మీకు అందుకే ఇప్పుడు ఆర్థికవేత్తలు చెప్తుంది ఇది ఇక్కడ ఆగదు. ఇప్పుడు అమెరికా సంక్షోభం కాదు, అమెరికా మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ఏదైతే గ్రేట్ డిప్రెషన్ అని చెప్పని 1927, 30, 31, 32 వరకు ఉందో ఆర్థిక మాంద్యం అంటాం. ఇప్పుడు అది వచ్చే పరిస్థితి అమెరికాకే కాదు, దాన్ని ప్రపంచమంతా తీసుకొచ్చేటట్టు ట్రంప్ విధానం.